హలో ఎవ్రీవన్. దోసకాయ టమాటా కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా అసలు తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. దానికోసం ముందైతే ఒక దోసకాయ, 2 టమాటా, 2 పచ్చిమిర్చి, ఒక 4 ఉల్లిపాయలు అది తీసుకుని ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత అందులోనే ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని అప్పుడు ఇవన్నీ కలిసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసి కొంచెం అయితే వేయించుకోవాలి. తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి. కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపాలి. తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి ఒకసారి మొత్తం కలిపేయాలి. తర్వాత దాంట్లో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ బాగా ఉడకాలి, ఆ కర్రీని ఉడకనివ్వాలి.
అవి ముక్క బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలి. ముక్క బాగా ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ముందు వేస్తే దోసకాయ ముక్కలు ఉడకవు. అందుకని అవి బాగా ఉడికిన తర్వాత అయితే కావాల్సినంత ఒక 2 కాడలు చింతపండు రసం అయితే సరిపోతుంది. దోసకాయ అలాగా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఇంకొంచెం అయితే సరిపోతుంది. ఇందులో సాల్ట్ కూడా తక్కువ అయిపోయిందండి. అందుకు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇది బాగా ఎగిరిపోయిన అవసరం లేదండి. బాగా ఎగిరిపోతే టేస్ట్ అంత బాగోదు. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పులుసుల టైప్లో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎంత టేస్ట్గా ఉందనుకుంటున్నారు, చాలా బాగుందండి. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై అండి, థ్యాంక్ యూ. ఇంకొక మంచి